యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం అంజనాపురి కాలనీలో 70 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పిఏసిఎస్ భవనాన్ని గోదామును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. యాదగిరిగుట్ట మండల పిఏసిఎస్ చైర్మన్ ఇమ్మడి రామరెడ్డి, ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, ఎంపీ చామలకు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గంలో 120 చెరువులను నింపామని, ప్రజా ప్రభుత్వంలో రైతులకు 54,000 కోట్ల లబ్ధి జరిగిందన్నారు. సంక్రాంతి నుండి రైతు భరోసా వస్తుందని తెలిపారు. సన్నవడ్లకు బోనస్ మరియు రైతులకు ఎకరానికి 12,000 రూపాయల లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునరుద్ధరణ చేయడం జరిగిందన్నారు. 15 రోజుల్లో 21,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ, వానాకాలం సీజన్లో 8.84 లక్షల మంది రైతుల నుండి 10.903 కోట్ల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. సన్నవడ్లు 18.78 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, 939 కోట్ల బోనస్ అందించామని పేర్కొన్నారు.